ఈ వీడియోలో మనము సార్క్ సంబంధించినటువంటి స్టాటిక్ జీకే ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకుందాము. ఇలాంటి వీడియోస్ మీరు పొందాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సార్క్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ప్రీవియస్ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ క్వశ్చన్కి ఒక్కసారి ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ హౌ మెనీ ఫీల్డ్స్ ద నోబెల్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్? నోబెల్ బహుమతి ఎన్ని రంగాల్లో బహుకరిస్తారు? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 6. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను ఫైండ్ అవుట్ చేయమన్నాను. దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి. నోబెల్ బహుమతి అనేది మనకు 6 రంగాల్లో ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, అలాగే ఎకనామిక్స్, సాహిత్యము, నోబెల్ శాంతి బహుమతి. మొత్తం 6 రంగాల్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సార్క్. ముందు సార్క్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చూడండి. సార్క్ అనగా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతారు. సార్క్కు సంబంధించి సరైన వివరణ పూర్తి రూపాన్ని గుర్తించండి అని రకరకాల ఆప్షన్స్ అనేవి మనకి ఇస్తారనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటే దక్షిణ ఆసియా ప్రాంతంలో ఏవైతే దేశాలు ఉన్నాయో వాటిల్లో కొన్ని దేశాలు కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాయి. ఎందుకు అంటే రీజనల్ కోఆపరేషన్, వాణిజ్యపరంగా కానీ లేదంటే దేశాల సంబంధాల పరంగా కానీ సహకారాన్ని అందించుకోవడానికి ఒక అంతర్జాతీయ సంస్థని ఫామ్ చేసాయి. దీన్నే మనము సార్క్ అంటాం. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే సార్క్ ఎప్పుడు ఏర్పడింది అని అడగచ్చు. ఇది 1985లో ఏర్పడింది ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత థర్డ్ పాయింట్, సార్క్ యొక్క సెక్రటేరియట్ భవనం అంటే సచివాలయ కార్యాలయం ఎక్కడ ఉంది అంటే నేపాల్ యొక్క రాజధాని కాఠ్మండులో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేటువంటి ఒక పాయింట్ ఏంటంటే సార్క్లో ఎన్ని దేశాలు ఉంటాయి అంటే మెంబర్ స్టేట్స్ అంటాం. సభ్య దేశాల సంఖ్య ఎంత అని. దీనికి ఆన్సర్ ఏంటి అంటే 8. సార్క్ గ్రూప్లో 8 దేశాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అవి ఏంటో ఇక్కడ నేను లిస్ట్ ఇచ్చాను చూడండి. మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఒక్కోసారి మనకి ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో సార్క్ దేశం కానిది ఏంటి గుర్తించండి అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఆల్రెడీ సార్క్లో ఏ దేశాలు ఉంటాయో మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఒక కోడ్ లాంగ్వేజ్ రూపంలో మనము దీన్ని గుర్తుపెట్టుకుందాం. దీని కోడ్ ఏంటంటే ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అని గుర్తుపెట్టుకోండి. ఇంకో కోడ్ కూడా ఉంది, ఎంబీబీఎస్ పెయిన్ అనేసి మనకు చాలామంది చెప్తూ ఉంటారు. రెండిట్లో మీకు ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అంటే ఏపీలో ఎంబీబీఎస్ చేశారు, ఎంబీబీఎస్ చేశాను అన్నట్టుగా కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్లో ఎం అంటే మాల్దీవ్స్, బి అంటే భూటాన్, ఇంకో బి అంటే బంగ్లాదేశ్, ఎస్ అంటే శ్రీలంక. ఎంబీబీఎస్. ఓకేనా? అదంతా నేను ఒక కలర్లో ఇచ్చాను చూడండి. ఇన్ అన్నాడు కాబట్టి ఇండియా, నేపాల్. తర్వాత ఏపీ, అది కదా మన కోడ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఈ విధంగా మనకు 8 కంట్రీస్ సార్క్లో ఉంటాయి. ఎంబీబీఎస్ ఇన్ ఏపీ. మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. చూడండి, చాలా ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు ఒక 2 సార్లు చదివితే. ఇది ఫ్రెండ్స్ మనకు సార్క్కు సంబంధించినటువంటి స్టాటిక్ జీకే ఇన్ఫర్మేషన్. మీకు అందరికి గుర్తుంది కదా? సార్క్ ఫుల్ ఫామ్ గుర్తుండాలి, ఎప్పుడు ఏర్పడిందో గుర్తుండాలి, సెక్రటేరియట్ ఎక్కడ ఉందో గుర్తుండాలి, మెంబర్ స్టేట్స్ 8 ఉంటాయని గుర్తుండాలి. ఆ 8 పేర్లు కూడా మనకు కోడ్ రూపంలో నేర్చుకోవాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది సార్క్ యొక్క లోగో అనమాట, దాని యొక్క చిహ్నం. ఓకే, నెక్స్ట్ మీకోసం నేను ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్ అనేది తయారు చేశాను చూడండి. అమాంగ్ ద ఫాలోయింగ్ హూ వాజ్ ద డిజైనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? భారత జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించిరి? శంకరంబాడి సుందరాచారి గారు, పైడిమర్రి సుబ్బారావు గారు, పింగళి వెంకయ్య గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మీకు సరైనటువంటి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో వ్యక్తం చేయండి. ఎవరికైతే తెలియదో వాళ్ళు వెంటనే దీన్ని సెర్చ్ చేసి తెలుసుకోండి. ఓకేనా? ఎప్పుడూ జీకేలో అడుగుతున్నటువంటి క్వశ్చన్లే నేను ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్,
దీనికి సరైనటువంటి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా? మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. బై.